యా, మరి అలాంటి పర్సన్, ఇలాంటి కరప్టెడ్ పర్సన్ సూసైడ్ అని చెప్పేసి అంటే ముందుగానే ఏం తేల్చకుండానే ఏం చెప్పకుండానే ఇన్సిడెంట్ జరిగిన అంటే ఆ రోజే ఎందుకు అలా చెప్పగలుగుతారు సార్? సూసైడ్ అని ఎలా డిక్లేర్ అది చేయగలుగుతారు? ఎవరు చెప్పారో కూడా కనుక్కోండి. ఫస్ట్ ఆ ప్రిన్సిపల్ చెప్పాడు. యా, ప్రిన్సిపలే చెప్పింది. చెప్పింది ఆ Principal సూసైడ్ అనే చెప్పేశారు. మాట అంటే- మొదలు ప్రింట్ మీడియా వాళ్ళు ఎవరో వెళ్తే ఇది సూసైడ్ కేసు అని చెప్పారు. ఈవెన్ పేరెంట్స్ కూడా అదే చెప్పేశారు. పేరెంట్స్ కదా చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ మాట్లాడుతున్నారు కదా, అంత బుర్ర తక్కువ వాళ్ళ ఆ డాక్టర్లు వాళ్ళు బై ప్రొఫెషన్ దే ఆర్ డాక్టర్స్. సూసైడ్ అంటే అన్ని చోట్ల గీరుకొని కొట్టుకుని పొడుచుకుని గుడ్లు పొడుచుకుని కాలర్ బోన్లు ఎరగొట్టుకుని అదేం గ్లాండ్ అని పగిలిపోయి థైరాయిడ్ గ్లాండ్ పగిలిపోయి గిన్నె చేసుకుని నువ్వు చచ్చిపోతారా అండి ఎవరైనా? లేదు సార్. దీనికి డాక్టర్ భరద్వాజ్ గారు మీరేం చెప్తారు అసలు? అంటే అంత ఈజీగా సూసైడ్ అని చెప్పేసి డిక్లేర్ చేసేంత అంటే అంత ఈజీనా? లేదు, చెప్పడం అసలు కుదరదు. సో మనము ఎప్పుడైతే ఫారెన్సిక్ టీమ్ ఎంటర్ అవుతుందో క్లియర్ కట్గా వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారము, సో అది సూసైడా, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఏమేమి జరిగింది, ఏ టైంలో ఏం జరిగింది అని తెలుసుకోవడం అసలు చాలా ఈజీ. అది పెద్ద కథనే కాదు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే మెయిన్గా సో ప్రజలు కానీ లేకపోతే ఆపోజిట్ పార్టీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఏం చేయాలంటే ఇటువంటివి జరిగినప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. సో ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆపోజిట్గా చెప్తారో ఇది మొత్తం ప్రభుత్వమే చేసింది, వాళ్ళు కూడా డిఫెన్స్లోకి వెళ్తారు. సో ప్రభుత్వము ప్లస్ అదేవిధంగా ఎవరైతే అపోజిషన్లో ఉంటారో ప్లస్ ప్రజలు ప్లస్ మీడియా ఏంటంటే దే హ్యావ్ టు సపోర్ట్ ద గవర్నమెంట్కి సపోర్ట్ చేసినప్పుడు అది ఓపెన్గా వచ్చి చేస్తుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ఆపోజిట్గా చెప్తారో వాళ్ళు కూడా డిఫెన్స్లోకి వెళ్తారు. సో అది మనం జాగ్రత్తగా ఉండాలి, గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. సో ఎప్పుడైతే గవర్నమెంట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తుందో దానికి సపోర్ట్ చేస్తూ ఉండడం మెయిన్ అని నా ఉద్దేశం. వాళ్ళు తప్పు చెప్పినప్పుడు కూడా ప్రశ్నించాలి కూడా. యా, తప్పు చెప్పినప్పుడు అందుకే కొంతమంది ప్రశ్నించారు కదా, ప్రశ్నించారు కాబట్టి ఇప్పుడు మొదలు మాట్లాడింది ప్రిన్సిపల్, పోలీస్ లోకల్ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి మాట్లాడారు సూసైడ్ అని. పోలీస్ ఆఫీసర్ ప్రెజెన్స్ లేకపోతే మీరు అన్నట్లు గవర్నమెంట్ మనం సస్పెక్ట్ చేయగల పోనీ హాస్పిటల్ మేనేజ్మెంట్ని, కానీ పోలీస్ ఆఫీసరే చెప్పాడు కదా. మీరు చూడండి ఆ మొదటి ఎఫ్ఐఆర్ చూడండి ఎంత దారుణంగా రాస్తారు. యా, అండ్ చూస్తుంటేనే ఎందుకు ఇలా చేశారు, దానివల్లే అనుమానాలు అనేది కూడా ఇప్పుడు పెరిగాయి. ఎందుకు అంటే అనవసరమైన అనుమానాలు దానివల్లే పెరగడం కూడా జరిగింది. అండ్ నాగేశ్వరరావు గారు ఏంటంటే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న చాలామంది డాక్టర్స్ కానీ అక్కడ వర్క్ చేస్తున్న చాలామంది వాళ్ళ మీద గుండాలు అట్లా దాడి చేయడం కానీ అసలు ఇది దేనికి అంటే ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అంతే. ఇంకా అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు గవర్నమెంట్ చేతిలో ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ బలగాలు ఉంటాయి, అక్కడ ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీగా బలగాలను మోహరించి దాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత ఎప్పుడు ప్రభుత్వాందే ఉంటుంది. అది ప్రభుత్వ బాధ్యత కూడా. ఎందుకంటే ఒక అత్యంత ఆ సంఘటన జరిగినప్పుడు దాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. అక్కడైతే క్లియర్ కట్ దట్ ప్రభుత్వ వైఫల్యమే అది. ఎందుకంటే రాష్ట్ర కలకత్తా హైకోర్టు కూడా చాలా స్పష్టంగా వ్యాఖ్యానించడం జరిగింది దానిపైన. అది ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే దానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ 6 days అనేది కూడా కోల్కతా పోలీసులు ఏం చేయలేక సిబిఐకి అప్పగించడం అనేది కూడా అంటే ఇది కూడా ఒక రకమైన దీని వెనకాల డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ అదర్ ఇష్యూస్. ఎందుకంటే దానికి సరైన అంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత సరైన ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ లేదు, ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దాన్ని సూసైడ్ అనటము లేకపోతే ఇంకోటి అనటము XYZ ఈ రకరకాల డీవియేషన్స్ జరిగినప్పుడు ఏంటంటే ఫ్యాక్ట్స్ అనేటివి కరెక్ట్ రావటం లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు జనరల్గా ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి హత్య కానీ లేకపోతే రేప్ కానీ చేసిన తర్వాత అంత వాలంటరీగా ఒప్పుకోరు. ఎంత సైకోపాత్ అయినా కూడా అంత ఇమీడియట్లీ అంత వాలంటరీగా ఒప్పుకునేంత ఉండరు. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఏమైనా ఉంటుందేమో కానీ అంత ఇన్స్టెంట్గా వాళ్ళే ఒక టెన్షన్కి వెళ్ళిపోతారు. సో ఉండదు. కాబట్టి వీటన్నిటిని అంటే ఎక్కడ కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దాన్ని సిబిఐ డిమాండ్ అనేది పెరిగింది. సో సిబిఐ తీసుకుంది కాబట్టి చూడాలి. ఇప్పుడు ఒక అన్యాయం చేసిన చంపినప్పుడు లేదా ఒక అన్యాయాన్ని అంతమొందించడానికి నేరం జరిగితే వాడు క్లెయిమ్ చేసుకున్నాడంటే ఏదో హీరోయిజం ఉంది అనుకుందాం కాదు, అంతే కదా. ఒక భూస్వామినో లేకపోతే ఒక దొంగనో లేకపోతే ఒక ఇట్లాంటి సేమ్ సిచ్యువేషన్ మనకు ఇక్కడ సత్యంబాబు కేసులో కూడా జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా, సత్యంబాబు కేసులో కూడా సత్యంబాబుది కూడా వేసింది మేమే, దాంట్లో పిటిషనర్స్ మేము, ప్రొఫెసర్ రామెల్కోటే, నేను, సజయ. సత్యంబాబు నిర్దోషి అంటే అవును అని జస్టిస్ నాగార్జున రెడ్డి గారు 800 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు. వసుధ అండ్ పట్టాభి
వీళ్ళిద్దరూ కలిసి అది ప్రూవ్ చేయడానికి సక్సెస్ఫుల్ గా చేశారు. దాంట్లో కూడా అది మా కొలీగ్ మాతో పని చేస్తున్న మా జేఏసీ సభ్యురాలైన వసుధ దానికోసం చాలా సాక్ష్యాధారాలు సేకరించి ఫైట్ చేస్తే నాగార్జున రెడ్డి బెంచ్ కన్విన్స్ అయ్యి అతను నిర్దోషి అన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము కొట్టేసాం అతను నిర్దోషి అయితే అసలు అంతకులు ఎవరు, అది ఇంకా నడుస్తూనే ఉంది హైకోర్టులో. మేమే పిటిషనర్స్ దాంట్లో కూడా. ఈవెన్ దిశ ఎన్కౌంటర్లో కూడా ఏంది ఆదరబాదలు మీరు చేసే దిశ ఎన్కౌంటర్ కాదు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తారు? ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఏమంటారంటే ఇది 12వ ఇన్సిడెంట్ కాబట్టి, అంటే నువ్వు 11 జరిగే వరకు ఎందుకు కూర్చున్నావు, 12వ టర్న్ దిశ అయింది అంటే 11 నువ్వు మూసుకొని కూర్చోబట్టి కదా 12 దాకా వచ్చింది. కాబట్టి వాళ్ళు 12 చేశారట, వీళ్ళు బాగా తెలుసుకున్నట్టు పోలీసులు ఈ గ్యాంగే 12 చేసిందట, ఇది 12వదట కాబట్టి చంపేసినాం అంటే ఇట్లా ఇంత. ఇప్పటికీ దేశంలో ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇన్ని చట్టాలు ఉన్నా ఇప్పటికి ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా సందర్భాలలో ఇది మా జ్యూడిక్షన్కి రాదనో, లేకపోతే చూద్దాం పొమ్మనో, లేకపోతే దాని మీద సీరియస్ గా తీసుకోపోవడం ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు దిశా వాళ్ళ అమ్మ ఇప్పటికి ఆమె టోల్గేట్ కాడ దిగి నువ్వు ఆమ్లెట్ అయినా ఆకలి అవుతుంది వండి పెట్టు అంది. ఆడ నుంచి ఇటుకి 15 నిమిషాలు బైక్ మీద మోపెడ్ మీద రావడానికి. ఆ పిల్ల రాలేదు, తల్లి ఉరికింది చెప్పులకు కాళ్ళు కూడా వేసుకోకుండా. వాడు మా జ్యూరిస్డిక్షన్ కాదన్నాడు. ఈమె ఇక్కడ నుంచి మళ్ళీ శంషాబాద్ పోయింది ఎవరినో తీసుకుని కారులో. అప్పటికి అంటే ఈమె లోకల్ పోలీస్ స్టేషన్కి అవుట్ పోస్ట్కి వెళ్ళింది కదా, అప్పటికి ఆ పిల్ల ఫోన్ మాట్లాడుతూ చెల్లెతో అక్కడే ఉంది. ఈమె ఆడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి పక్కింటి తీసుకుని కారు తీసుకుని వెళ్ళి అక్కడ ఆడుతూ పాడుతూ అంటే ఆరాంగా టేకప్ చేసింది 3 గంటలకి. కానీ ఈ 2 hours ఆ పిల్ల అక్కడే నిలబడింది. కానీ వీళ్ళ ఇంటి నుంచి 1/2 గంట రస్తా చెక్ పోస్ట్. ఆ 1/2 గంటలో ఆమె ఆ తల్లి ఎందుకు వెళ్ళింది వాళ్ళ దగ్గరికి, పోలీసుల దగ్గరికి అంటే ఆమెకి ఏమైనా యాక్సిడెంట్ అయి పడిపోయిందేమో, మీరు పెట్రోలింగ్ వ్యాన్ తెస్తే నేను చూసుకుంటే వెళ్తాను. అట్లా ఆ టోల్ గేట్ దగ్గర వరకు వాళ్ళు అవుట్ పోస్ట్ పోలీసులు తీసుకెళ్తే ఆ తర్వాత గంట కూడా అమ్మాయి అక్కడే ఉంది, 1.5 గంట కూడా అక్కడే ఉంది. సజీవంగా పట్టుకొచ్చేవాళ్ళు కదా పిల్లని. ఇది పోలీసులు తప్పిదం కాదా? ఇది కప్పిపుచ్చుకో మొత్తం అవుట్రేజ్ వచ్చింది. జనం అంతా ఆనాడే వాళ్ళు జీపు తీసుకుని వెళ్తే ఆ పిల్ల అక్కడ దొరికేది, వీళ్ళు తప్పు చేశారు, మా జ్యూరిస్డిక్షన్ కాదన్నారు, ఆ తల్లిని క్షోభ పెట్టారు అని మాట్లాడితే పోలీసులు బాధ్యత వహించవలసిన చోట తెల్లారి డ్రామాలు ఆడి ఎన్కౌంటర్ చేసి పాలాభిషేకాలు చేసుకున్నారు. ఇది కాదు కదా కావాల్సింది ప్రజలకి. ఇందులో భద్రత ఏం లేదు కదా. ఏం మెసేజ్ పంపిస్తున్నారు? దిశ ఎన్కౌంటర్ తర్వాత ఆగినాయా? అక్కడ నుంచి ఇప్పటి వరకు లేదు. మొన్న ఒక వారం 15 గంటలు మన హైదరాబాద్ ఎందుకు జరుగుతాయి? 3 ఏళ్ల పాప వాష్రూమ్లో ఉంటే పోతాడు ఒకడు, 11 ఏళ్ల పాపకి రిపీటెడ్ రేపులు జరిగి ఒకటి తర్వాత వాడి ఫ్రెండ్స్ ఆ పిల్ల 5th month ప్రెగ్నెంట్. మేము వెళ్ళాం ఆ కేసులో, మేము టేకప్ చేసినవి ఉన్నాయి. బ్లైండ్ గర్ల్ చాలా ఉన్నాయి మేడం. అసలు అంటే ఒక్కరోజు అనే కాదు, ఏ రోజు ఆగట్లేదు. ప్రతిరోజు ఒక 5 ఏళ్ల పాప దగ్గర నుంచి 80 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఎవరికి భద్రత అనేది కూడా లేకుండా పోతుంది. మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే యాజ్ ఎ డాక్టర్గా మీరు చెప్పండి సార్, ఏంటంటే సో పేరెంట్స్ పెంచే విధానంలో ఏమన్నా తప్పులు ఏమన్నా దులుతున్నాయా? అంటే ఇది మంచి లేదు, ఇది చెడు అని చెప్పకోకుండా పెంచుతున్నారా, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? బేసిక్గా మనం ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో అందరు వస్తున్నారు, సో చాలామంది మాట్లాడుతున్నారు, కానీ కరెక్ట్గా చేయాల్సింది ఏంటంటే, సో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సో ఏదైనా సెక్షువల్ యాక్టివిటీ దేని గురించి అన్నా మాట్లాడినప్పుడు మీడియా కానీ సినిమాలు కానీ ఎవరు ఎగ్జాంపుల్ తీసుకుంటారంటే ఓషో అనే అతని ఎగ్జాంపుల్ తీసుకుంటారు, లేకపోతే స్వామి నిత్యానంద ఎగ్జాంపుల్ తీసుకుంటారు. కానీ ఈ రేప్స్ పైన రీసెర్చ్ చేసి చిన్న సెక్షువల్ అసాల్ట్ అంటే సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్ అనుకోండి, సెక్షువల్ వాయిలెంట్ స్టేజ్లోకి వెళ్తాయి. దీని మధ్యలో చాలా ఉంటాయి, అంటే చాలా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ కానీ సెక్షువల్ అసాల్ట్ కానీ చాలా ఉంటాయి. సో వీటిపైన అంతా రీసెర్చ్ చేసిన సైంటిస్టులు చాలామంది ఉన్నారు. సో దీంట్లో టాప్ సైంటిస్ట్ వచ్చి మనకి యూఎస్లో ఉంటాడు, ఆయన పేరు డేవిడ్ బస్. సో ఎంతమందికి తెలుసు డేవిడ్ బస్ అనే అతను? సో ఆ డేవిడ్ బస్ అనే అతను జనరల్ పబ్లిక్ కోసం బుక్స్ రాశారు. సో దాన్ని యూకేలో పబ్లిష్ అయింది, యుఎస్లో పబ్లిష్ అయింది. సో ఆ బుక్ పేరు వచ్చి వెన్ మెన్ బిహేవ్ బ్యాడ్లీ. సో ఆ బుక్ అనేది చాలా మంచి బుక్. ఎంతమంది ఆ బుక్ చదివారు? సో ఒక మదర్ చదవచ్చు, ఒక ఫాదర్ చదవచ్చు, ఒక టీచర్ చదవచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న హెడ్ చదవచ్చు. ఆ బుక్లో ఏముంటుందంటే డీటెయిల్ అనాలిసిస్ ఉంటుందంట, సైంటిఫిక్ ఆల్మోస్ట్ 30 years రీసెర్చ్ చేసి రాసిన బుక్ అనమాట. సో ఎలా పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
ఇన్స్టిట్యూట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫాదర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మదర్. సో డీటెయిల్గా చిన్న సెక్షువల్ హరాస్మెంట్ నుంచి సీరియస్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలని నీట్గా రాశారనమాట. సో ఇప్పుడు యూఎస్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా కాలేజెస్ కానీ ఆయన రాసిన బుక్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇండియాలో ఏం చేస్తున్నారు, ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ బాబాని పిలిపిస్తున్నారు, లేకపోతే జ్యోతిష్యుని పిలిపిస్తున్నారు, వీళ్ళ ప్రకారం చేస్తున్నారు. ఎంతమందికి తెలుసు డేవిడ్ బస్ అనే అతను, ఆయన రాసిన బుక్స్ కరికులంలో పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మనం అది పొద్దున ప్రేయర్ చేసినప్పుడు ఒక 5 minutes చెప్పినా సరిపోతుంది పిల్లలకి. అప్పుడు అంటే మోరల్ ఎడ్యుకేషన్ గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. రెండోది, ఇప్పుడు మన కరికులంలో సెక్షువల్ హెరాస్మెంట్ జస్టిస్ నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. దానికి ముందు జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు అని చెప్పిన పాయింట్స్ అన్ని ఉన్నాయి. చాలా అద్భుతంగా ఈ ర్యాగింగ్ ఏంది, ఈ టీజింగ్ ఏంది, యాడమీయుల సరసమా, బావమర్దల సరసమా, ఈ టీజింగ్ ఏంటి, ఈ టీజింగ్ ఏంటి, అది లైంగిక వేధింపు అనాలి. లైంగిక వేధింపు, అంటే సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ అటాక్, సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ అట్రాసిటీగా దాన్ని 4 partsగా చేశారు. ముందు ఇందాక ఈయన అనుకుంటా లైంగిక వేధింపులే తర్వాత అట్రాసిటీకి మారుతాయి. సో లైంగిక సెక్షువల్ హెరాస్మెంట్ వదిలేస్తే అబ్యూస్ అవుతుంది, అబ్యూస్ వదిలేస్తే ద నెక్స్ట్ లెవెల్ అటాక్ అవుతుంది, ఆ నెక్స్ట్ లెవెల్ అట్రాసిటీ అవుతుంది. వాటిని చాలా స్పష్టంగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే పెద్ద మామూలు వాళ్ళు చేసిన కన్నా తీవ్రమైన. ఆ తర్వాత పోలీస్ కానీ అంటే కంచె చేనం వేసినట్టుగా ప్రభుత్వ యంత్రాంగాల్లో రక్షణ కోసం పనిచేసే యంత్రాంగాలు ఉంటాయి, వాళ్ళు చేస్తే మరింత తీవ్రమైన నేరంగా ఉండాలని శిక్షలు కూడా ప్రతిపాదించాడు. టిల్ డెత్ కూడా మీరు లైఫ్ వేయాలంటాడు ఆయన. మరీ సివియారిటీ క్రైమ్ అంటే డెత్ వేయచ్చు అంటారు వర్మ కమిటీ సిఫార్సు. అవి ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాటిని ఎక్కడ అసలు అర్థం చేయిస్తున్నారు? మేమేమంటున్నామంటే ఏదైనా జరగంగానే ప్యానిక్ అయిపోయి ఉరిశిక్షలు ఎన్కౌంటర్లు అని ఊగడం కాదండి, ఆలోచింప చేయాలి కదా. రేప్ ఈజ్ నాట్ మెన్స్ చాయిస్. ఎక్కడున్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, అమాయకంగా ఉందా, ఒంటరిగా ఉందా, బట్టలు ఎక్కువ వేసుకుందా, తక్కువ ఉందా, అరే నువ్వెవడివ్వాయి నువ్వు చేయడానికి? డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్. అది చెప్పొచ్చు కదా. ఎన్ని మాట్లాడతారు ఉరిశిక్షలు ఎన్కౌంటర్లు. డోంట్ టచ్ హర్ వితౌట్ హర్ కన్సెంట్ అని చెప్పడానికి ఏం మాయరోగం అండి. ప్రభుత్వాలకి, పాలకులకి, సివిల్ సొసైటీకి ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి మనకున్న ప్రాబ్లం ఏంటని అడుగుతున్నా. మైనర్ డోంట్ టచ్ హర్ విత్ కన్సెంట్ ఆల్సో. సో ఇలాంటిది ఎక్కడైనా స్టార్ట్ అవ్వాలంటే అది ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు చెప్పడం అనేది కూడా మొదలెట్టాలి. పిల్లలు మీరే కన్నారు, పోలియో చుక్కలు మీరు వేసుకోండి అని చెప్పకుండా ఉన్నారా గవర్నమెంట్ వాళ్ళు? అమితాబ్ బచ్చన్తో, ఆమీర్ ఖాన్తో 2 చుక్కలు వేసుకోండి, పోలియో పోగొట్టుకోండి, 2 బూందాలు పోలియోకి ఎరాడికేట్ కరోనా ఎందుకు చెప్తున్నారు? పులి రాజాకి ఎయిడ్స్ వస్తుందా అని దేశం అంతా అన్ని ప్రింట్ మీడియాలో ఒకే రోజు యాడ్ ఇచ్చినాయి. అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో అక్కడ డాక్టరు, ఇంజనీరు, దోబి, వెజిటబుల్ వెండరు, ట్రక్ డ్రైవర్ అందరు కూడా పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా అని ప్రశ్న. ఓ అమ్మ అది ఊదరగొట్టినారు. అన్ని భాషల్లో ఒకే రోజు వచ్చినాయి ఎలక్ట్రానిక్ యాడ్లు. అన్ని భాషలు, గుజరాతీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ అన్ని దేశమంతా ఒకే రోజు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనేది ప్రింట్ మీడియాలో వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది. 30 రోజులు క్యాంపెయిన్ నడిపారు. 30వ రోజు పులిరాజాకు ఎయిడ్స్ రాదు, కండోమ్ వాడతాడు కాబట్టి అని అన్ని భాషల్లో వస్తుంది. అది ఎంత ఏదంటారు చూడు, కాన్ కోల్కే సునాది, చెవులు ఇప్పి చెప్పించినారు, బుర్ర ఇప్పి ఎక్కించినారు. మరి అది ఎవరి బాధ్యతను చేసింది ప్రభుత్వం? అంటే ఇంతమంది మహిళల భద్రత బాధ్యత కాదా? ఇదే బెంగాల్ ధనుర్జయ చటర్జీ అనే వాడికి 13 ఏళ్ల తర్వాత ఉరిశిక్ష వేసి భారత ప్రభుత్వం, బెంగాల్లోనే జరిగింది అది కూడా, 13 ఏళ్ల తర్వాత మరణశిక్ష వేస్తే ఆ మరణశిక్ష వేసిన రోజు భారత ప్రభుత్వం ప్రకటించింది ఇది అత్యాచార నేరస్తులకి ఒక హెచ్చరిక, భారతదేశంలో ఇక అత్యాచారాలు పునరావృతం కావు అని ఆశిస్తున్నామని ఇచ్చింది. ఇదే బెంగాల్లో జరిగిన ధనుంజయ చటర్జీ ఇష్యూలో, ముఖర్జీయో చటర్జీ వాడు ధనుంజయ పేరైతే, ఆ తెల్లారే 90 జరిగినాయంట భారతదేశం. అంటే ఇదేదో పబ్లిసిటీగా ఇస్తున్నా అంటే ఏంటంటే దాన్ని ఇంకా ఎక్కువ అయిపోయేలా చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఆకాంక్ష మరణశిక్ష అత్యాచారాలను ఆపుతుంది అని ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దట్ స్టేట్మెంట్. నేను అనేది వ్యక్తులు మాట్లాడి, మీడియా మాట్లాడి కాదు. అంటే నేనేమంటానంటే అంత డ్రైవ్ ఉండాలి, అంత ఎడ్యుకేషన్ ఉండాలి, పిల్లల్లో కలిగించాలి, కుటుంబంలో కలిగించాలి. ఆ కుటుంబంలో నువ్వున్న ఆలోచన ఏంటి, అక్కడ ఉన్న స్థిరీకరించుకున్న భావజాలం ఏంటి? అమ్మాయిలంటే సెక్షువల్ ఆబ్జెక్ట్స్, నువ్వు చూసే సినిమాలు, నువ్వు చూసే అన్నీ
ఇప్పుడు సినిమాలు అంటే ఒకటి గుర్తొచ్చింది, మన రియాలిటీ షోస్ మనకు ఒకటి యాక్ట్ ఉంది, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అని. మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించద్దని ఒక యాక్ట్ ఉంది. ఓకే. నా 15 సంవత్సరాల కెరియర్లో ఇప్పటిదాకా ఆ యాక్ట్ మీద ఒక్క కేసు లేదు. లేదు, అవదు, ఒక్క కేసు లేదు. ఒక్క కేసు అన్ని సినిమాలు, జబర్దస్తులు, లేకపోతే రియాలిటీ షోస్ అంతా ఒక అమ్మాయిని అసభ్యంగా చిత్రీకరించొద్దు, చూపించొద్దు అని చెప్పడానికి ఒక యాక్ట్ ఉంది దేశంలో. మరి సో ఇంతమంది హీరోయిన్లు కానీ, లేకపోతే దర్శకులు కానీ, లేకపోతే మీడియాకి కానీ అసలు ఆ యాక్ట్ ఉందనే విషయం కూడా తెలియదు, తెలుసా? ఈ రియాలిటీ షోస్ కూడా సెక్స్ ఆబ్జెక్ట్స్ గా మాట్లాడుతుంటే అంటే ఇస్తున్నారు బుర్రలకి. ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏముంది? మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించద్దు అనేది యాక్ట్. అది ఒక్క కేసు అంటే ఎక్కడన్నా ఎవరైనా పెడతారేమో అని కూడా చూస్తాడు. ఒక్క కేసు లేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్. అండ్ టాపిక్ ఇది కొంచెం డివీట్ అవుతుంది. సో కమింగ్ టు ఈ టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్. సో మరి ఆ ఇన్సిడెంట్ అభయ, సో ఆవిడైతే సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్గా కూడా ఉంది. సో 36 hours ఒక వర్క్ కంటిన్యూస్గా చేయడం ఏంటి సార్? వాళ్ళ మానసిక స్థితి అనేది కూడా ఎలా ఉంటుంది సార్? అంటే ఏంటంటే మనం నార్మల్గా 24 గంటల్లో 20 గంటలు మేలుకుంటేనే మనం ఏ పని చేయలేక మనం చాలా డిస్టర్బ్ అయిపోతుంటాం. అలాంటిది 36 hours ఇట్లా కంటిన్యూస్గా వర్క్ చేశారంటే అది అంటే ఆవిడ ప్రతిఘటించడానికి కూడా అక్కడ అంటే ఓపిక అనేది కూడా లేకుండా పోయింటుంది కదా. అది కూడా ఒక కారణం అనుకోవచ్చు కదా. చాలా మంచి రీజన్ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషి అనేవాడు ఆన్ అన్ యావరేజ్ 100 రోజుల్లో 80% ఆఫ్ ది డేస్ మనకు 7 to 9 hours నిద్రపోవాలి. ఎప్పుడైతే పర్ డే 7 to 9 hours నిద్రపోతాడో మెయిన్గా వాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కాగ్నిషన్. సో వాళ్ళ కాగ్నిషన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి, మనం లాజిక్ ఎలా యూజ్ చేయాలి, స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే నిద్ర లేదో సో బట్ 36 hours కంటిన్యూస్గా డ్యూటీ చేయడము అనేది కంప్లీట్గా వాళ్ళ కాగ్నిషన్ పోతుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మెయిన్గా ఇది కూడా ఒక రీజన్ ఉండొచ్చు తప్పించుకోకపోవడానికి. కానీ మీరు చెప్పినట్లు ఈ 36 hours అనేది చాలా వరకు ప్రతిఘటించిందని చెప్పేసి వచ్చింది. అండ్ అక్కడ గోర్లలో కూడా మరి అయితే ఆ నిందితుడి యొక్క స్కిన్ది కానీ అన్నీ దొరికాయి. రైట్. అదే ఆమె ఎవ్రీడే 8 hours నిద్రపోయి పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా స్ట్రెంగ్త్ ఉండేది, ఇంకా కాగ్నిషన్ ఉండేది. సో ఏదన్నా వెంటనే చప్పుడైన వెంటనే లేసేది. సో సంథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఎందుకంటే ఆ కాగ్నిషన్ తగ్గిపోకుండా ఉంటాయి. సో ఇదే కాదండి, నేను చాలా కేసెస్ చూశాను. కొంతమంది పీజీస్ ఎలా ఉంటారంటే, నేను ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు పీజీస్ని చూశాను. వాళ్ళు ఎలా చేస్తారంటే కంటిన్యూస్గా 1 week నైట్ డ్యూటీ లేదు, మార్నింగ్ డ్యూటీ లేదు. ఏదన్నా ఒక 5 minutes 10 నిమిషాలు దొరికితే పేషెంట్ వార్డుకి షిఫ్ట్ చేసే ముందు ఒక మూల కూర్చొని నిద్రపోయి ఇట్లా పడుకుంటారు పాపం. అట్లా డేస్ టుగెదర్. ఈ 36 hours అనేది చాలా తక్కువ. వీక్స్ టుగెదర్ 7 hours 7 days నిద్రపోని, 1 month నిద్రపోని పీజీస్ని కూడా నేను చాలా మందిని చూశాను అనమాట. ఓకే. మెయిన్గా దీనికి ఏమన్నా మార్పులు చేస్తే ఏమన్నా మంచిదంటారా? తప్పకుండా అండి. మనకు ఏదైతే వర్క్ కల్చర్ ఉందో సో ప్రతి ఒక్కరూ కరెక్ట్ టైంకి నిద్రపోవాలి, కరెక్ట్ టైం నిద్ర లేయాలి, సో కాగ్నిషన్ పెరగాలి. సో అదేవిధంగా మెయిన్గా ఏంటంటే ఈ లాస్ ఎప్పుడైతే మనం చేస్తామో ఓన్లీ ఏ జాతకాలు చెప్పేవాడినో ఒక లాయర్నో మేడం లాంటి వాళ్ళనో పిలిచకుండా ఒక సైంటిస్ట్ని పిలవండి. ఒక రేప్ గురించి లేకపోతే ఒక సెక్షువల్ అసాల్ట్ గురించి రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ని పిలిచి వాళ్ళ ఇది తీసుకొని లాస్ కన్నా చేస్తే మనము చాలా వరకు అవాయిడ్ చేయగలము. అండ్ ఒక 12 years బ్యాక్ నిర్భయ దుర్ఘటన అనేది మనం చూసాము, విన్నాము. సో అదెంత సెన్సేషనల్గా క్రియేట్ అయిందో ఇప్పుడు కూడా ఇది అంతే సెన్సేషనల్గా క్రియేట్ అయింది. సో మరి వేరే ఇంకొక సెన్సేషనల్ న్యూస్ వచ్చేటప్పటికి ఇది కూడా మరుగున పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి నాగేశ్వరరావు గారు? భారతదేశంలో చట్టాల మీద అవగాహన కల్పించేంత కాలం కంపల్సరీ ఉంటుంది. ఇలాగే మరుగున పడిపోయే అవకాశాలు ఉంటాయి. అరుణా చాన్బహ్ అనే అమ్మాయిని ఒక వార్డ్ బాయ్ రేప్ ఇట్లాగే బ్రూటల్ రేప్ చేస్తే 32 years అమ్మాయి కోమాలో ఉందండి. బాంబేలో 1973లో జరిగింది. మెర్సీకి అవకాశం అడిగారు, ఆమెని కొలీగ్స్ డాక్టర్లు నర్సులే కాపాడుకున్నారు. 32 years కోమాలో ఉంది. అది ఎందుకు భారతదేశంలో ఒక పాఠ్యాంశంగా రాలేదు? నేను చెప్తాను. లైంగిక వేధింపులకు సంబంధించి దాన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టి చెప్పాలి అనే సూచనలు ఆయా ప్రభుత్వాలకు ఇచ్చున్నాం గతంలో. మహిళా ఉద్యమాలు రేప్ లాస్ ఇంప్లిమెంటేషన్ మీద చాలా సూచనలు చేశాయండి. కానీ ఒక హత్రాస్లో జరిగితే వాళ్ళని రక్షించడానికే ప్రభుత్వం పూనుకుంది. అది కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్ట్ని
జైల్లో పెట్టింది. అతని తర్వాత చనిపోయాడు హత్రాస్లో, యూపీలో. కతువాలో నేరస్తుల్ని అరెస్టు చేయొద్దు అని రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు తీశారు. ఆ పసిపిల్లని సెడేట్ చేసి 8 రోజులు రేప్ చేస్తే 8 ఏళ్ల పాపని కతువాలో, కాశ్మీర్లో అరెస్ట్ చేశారు తప్పక. రాష్ట్రమంతా దేశమంతా ఉద్యమం వచ్చాక అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని అక్కడ ఉద్యమం జరిగింది. యూపీలో రేప్ అక్యూజ్డ్ని, అంటే అత్యాచార నేరస్తుని విడుదల చేయాలని, విడుదలై వచ్చిన వాళ్ళకి సన్మానాలు. ఏం మెసేజ్లు ఇస్తున్నారండి నేను అడుగుతున్నా. అత్యాచార నేరస్తులకు సన్మానాలు చేస్తారా? బిల్కిస్ బానో నేరస్తులు అది అత్యాచారం అని మన చట్టాలే ఒప్పుకున్నాయి, మన కోర్టులే ఒప్పుకున్నాయి. మన కోర్టులు అనేక సంవత్సరాలు ట్రయల్స్ చేసి వాళ్ళు అత్యాచార నేరం చేశారు అని నిర్ధారించిన వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ వాళ్ళకి శిక్ష తగ్గించమని ఎందుకు జరుగుతాయండి? ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి? అత్యాచార నేరస్తులకు శిక్ష తగ్గించడానికి. మళ్ళీ వాళ్ళని బయటకు వచ్చాక వాళ్ళని ఎందుకు సన్మానాలు చేశారు? ఏం చెప్పదలుచుకున్నారు అంటే అదేదో స్వతంత్ర ఉద్యమంలో ఏదో చేసి వచ్చినట్టు. సో అంటే మతపరమైన విద్వేషాలు చోటు చేసుకున్నప్పుడు అత్యాచారం పట్ల ఉన్న సెన్సిటివిటీ, హక్కుల స్పృహ పోతుంది అని నేను చెప్పదలుచుకున్న. వీటికి మతాలు, కులాలు ఇవన్నీ చేర్చుతున్నారు. ఇవాళ మధ్య భారతం అంతా కూడా అత్యాచార పర్వం కొనసాగుతుంది. రోజు ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ మహిళలతో మేము మాట్లాడాం. ఆ మహిళలతో మొన్న 2 రోజులు సెమినార్ జరిపాం. వాళ్ళు చెప్పారు మా శరీరాల మీద హింస ఇదని. వాళ్ళ తరఫున సోనీ మాట్లాడింది. ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు అత్యాచారాలకి బలి చేసైనా వాళ్ళ పని చేసుకుంటున్నారు. ఆ కంచి సంపదని అంటే ఆ ట్రెజర్ హాంట్ చేయడానికి అక్కడ ఒక పెద్ద విధ్వంసం జరుగుతుంది, హింస జరుగుతుంది. పాలకులే హింస చేస్తే, ప్రభుత్వాలు హింస చేస్తే మీరు ఎవరైనా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వెళ్ళండి మధ్య భారతం, వెళ్ళండి జార్ఖండ్, అక్కడ ఆదివాసీ మహిళలతో మీరు సొంతంగా మాట్లాడండి. వాళ్ళ మీద రేపులు జరగట్లేదా? జరిగితే ఎందుకు మాట్లాడరు? కాబట్టి అక్కడ అధికారికంగా రేపులు చేస్తుంటే మనం మూసుకుని కూర్చుంటాం. ఎవడైనా చేస్తాడు, ఎక్కడికైనా పోతే రేపు మన ఇళ్లలో కూడా వచ్చింది. అదే కలకత్తాలో జరిగింది రేపు. అందుకని అత్యాచారాలు జరగని భారతం కావాలి. రాజకీయాలకు అతీతంగా ఎవడు చేసినా ఎక్కడ చేసినా అత్యాచారం నేరం. ఆ నేరం చేసిన వాడిని శిక్షించండి, చట్టబద్ధంగా శిక్షించండి. దానికోసం ఆయన చెప్పినట్టు చట్టాలను ప్రచారం చేయండి. కానీ ఏ నేరస్తుడు కూడా మేనేజ్ చేసుకోకుండా చూడండి. జరిగిన నేరం జరిగితే ఆ చట్టాన్ని వాడు తప్పించుకోగలడు అన్న మెసేజ్ ఇస్తే, ముఖ్యంగా ఈ బడాబాబులు చేసినప్పుడు ఆ మెసేజ్లు చాలా మందిని ఉసికొల్పుతున్నాయి. ఖచ్చితంగా మీరు ఇందాక సార్ కూడా చెప్పినట్టయితే, సో ఆ శిక్షలు ఎంత పడ్డాయి ఏంటి అనేది కూడా మనం పబ్లిష్ ఎలా చేసామంటే మాత్రం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి అంటున్నారు. బిఫోర్ క్లోజింగ్ దిస్ చర్చా కార్యక్రమం సార్, ఏంటంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత సంజయ్ రాయ్ అని చెప్పేసి ఆ పర్సన్ దొరికాడు, ఇంత జరిగింది. సో శిక్ష అంటే ఏ సెక్షన్ల కింద శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఎన్ని నాళ్ళు తనను జైల్లో ఉంచే అవకాశాలు ఉంటాయి? బెయిల్ అయితే ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఓకే, ఎందుకంటే అది కష్టం ఈ కేసులో బెయిల్ అయితే. నాకు తెలిసి అండర్ ట్రయల్స్నే, ఎందుకంటే సిబిఐ ఎంటర్ అయిపోయింది కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి కేసుని, అండర్ ట్రయల్స్నే దీన్ని ఇమీడియట్లీ అంటే అకార్డింగ్ టు దలా మనకు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ఏవి మార్కెట్లో వర్తించవు జనరల్గా. సో నాకు తెలిసి వితిన్ ద 6 months లోపు వాళ్ళు ట్రయల్స్ పూర్తి చేసి నాకు తెలిసి ఉరిశిక్ష చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఇది ఒక సెన్సేషనల్ కేసు కాబట్టి అని కాదు, దాంట్లో జరిగిన పరిణామాలను బట్టి కేసు అది. అట్లాంటి పరిణామాలు దేశవ్యాప్తంగా మస్తు జరుగుతున్నాయి. కాకపోతే ఇది మనం బయటకు వచ్చింది అంతే. బయటికి రాని ఇంతకంటే ఘోరమైన చాలా ఉన్నాయి. పొరాలు లేక చాలా ఉన్నాయి అట్లా. అత్యాచారం ఒక ఆయుధంగా మారిన చోట, అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించిన చోట ఎవరు ఆపలేరు. అత్యాచారం ఒక ఆయుధం కాదు, మగవాళ్ళ చేతిలో అది ఆయుధం కాదు, ఎవరైనా కావచ్చు. కాబట్టి అక్కడ ఆమె ప్రశ్నించింది కాబట్టి అంత క్రూయల్గా చంపారు అనే ప్రశ్న ఇక్కడ ఉంది, అంటే ఒక ఆలోచన ఉంది. కాబట్టి అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్న సంస్కృతికి వ్యతిరేకంగా లేదా ఆయుధంగా ప్రయోగిస్తున్నటువంటి ఒక ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక చర్చ జరగాలండి. అది ఎప్పటికీ ఆయుధంగా మారకూడదు. సో నిజంగా సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.